డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ రోజున సుప్రీంకోర్టులో ఒక కీలక నిర్ణయం వెలువడింది. దాన్ని ట్రయల్ కోర్టుకి మరొక పిటిషన్ ద్వారా ట్రయల్ కోర్టుని ఆశ్రయించాలని సునీతారెడ్డికి 2 వారాల సమయం కూడా ఇవ్వటం జరిగింది. అలాగనే ట్రయల్ కోర్టుకు కూడా ఈ విషయమై 8 వారాల్లోపు ఫైనల్ జడ్జిమెంట్ కూడా రావాల్సిందిగా ఆదేశించటం జరిగింది. మరి ఈ వైఎస్ సునీతారెడ్డి వేసిన ఈ పిటిషన్లో అంటే సిబిఐ దర్యాప్తు కొనసాగించి తీరాల్సిందే, ఎందుకంటే అంతిమంగా ఎవరు దాకా ఇది చేరుతుంది అనే దాని మీద పూర్తి విచారణ అయితే జరగలేదు అని. కానీ ఈ విచారణ జరిగే వరకు ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకున్న బెయిల్ రద్దు చేయాలని కానీ వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ విషయమై ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముంది, సిబిఐ 2-3 వారాలుగా ఇందులో వాయిదా వేస్తూ వచ్చి ఈరోజు వేసిన ఆన్సర్ ఏముంది, సిబిఐ ఆ ఆన్సర్ ఎందుకు వేయవలసి వచ్చింది, ఆన్సర్ వేయటం ద్వారా మళ్ళీ ఇది ట్రయల్ కోర్టుకు రావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందా అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు వివేకానందరెడ్డి హత్య కేసులో ఏం జరుగుతోంది అనేది క్లీన్గా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. 2019 ఎన్నికల ముందు జరిగిన వివేకానందరెడ్డి హత్య కేసు ఈ రోజుకి కూడా జేళ్ల పాకంలాగా సాగుతూనే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్టుగాను రెడ్డొచ్చ మొదలాడన్ని సామెతలన్నీ గుర్తు చేసే విధంగానే తయారై కూర్చుంది. ఎందుకంటే కూటమి అధికారంలోకి వస్తే ఇదేదో తేలిపోతుంది. ఎందుకంటే కూటమిలో మెయిన్ పార్టీగా ఉన్న టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి మరి ఇది చంద్రబాబు నాయుడే చేయించాడు అని ఆ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ మీడియా అయిన సాక్షి మీడియాలో ప్రచారం చేసింది. దాంతోపాటుగా మరి 2019 ఎన్నికల్లో లబ్ధి పొంది దాదాపుగా వాళ్ళు అధికారంలో కూడా వచ్చి మరి దీన్ని మరుగున పడే విధంగా చేశారు. వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలోనే సునీతారెడ్డి అనేక రకాలుగా పోరాటం చేయటం మూలాన కేసు సిబిఐ దాకా వెళ్ళటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి మారిపోవడం, ఆ తరువాత సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంటే రామ్ సింగ్ లాంటి దర్యాప్తు అధికారుల మీదనే తిరిగి కేసులు పెడుతూ అసలు రామ్ సింగ్ను పక్కకు తప్పించే ప్రయత్నం చేయటం, సుప్రీంకోర్టు ద్వారా ఒక సిట్టు ఏర్పాటు చేయబడి 6 నెలలలోపు దర్యాప్తు పూర్తి చేయమని ఆదేశాలు కూడా వచ్చాయి. ఇలాంటివన్నీ జరుగుతున్న తరుణంలో మరి ఎన్నికల తరుణం ముంచుకొచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా మరి సునీతారెడ్డి మరి అలాగనే జగన్మోహన్ రెడ్డి చెల్లైన షర్మిలారెడ్డి కూడా ఈ వివేకానంద హత్య కేసుని ప్రస్తావించే ప్రయత్నం చేస్తే గ్యాగ్ ఆర్డర్ కోసం మరి జగన్మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించాడు. అంటే ఈ విషయమై వాళ్ళు అనేక ఉలికిపోట్లకు గురవుతూ ఉన్నారు. ఒకవైపుగా అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి వీళ్ళ పురికొల్పిన దాని మీదటినే మేము చేశామని దస్తగిరిచ్చిన వాంగ్మూలం కావచ్చు, లేకపోతే మిగతా నిందితుల దగ్గర నుంచి వస్తున్న సమాచారం కావచ్చు, సునీల్ యాదవ్ లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి చెబుతున్న సమాచారం ప్రకారంగా ఆల్మోస్ట్ వాళ్ళు ప్రజల్లో అయితే ఒక ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసింది. ఇది ఎవరు చేయించుంటారు, ఎవరు చేసుంటారు, దీని వెనుకున్న కారణం ఏమిటి. సిబిఐ కూడా వేసిన ఛార్జ్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, దీని వెనకున్న మోటు ఖచ్చితంగా కడప ఎంపీ సీటే అనే విషయాన్ని ఆ రోజున రామ్ సింగ్ దర్యాప్తు అధికారిగా ఉన్న సమయంలో ఈ విషయం అంతా బయటకు వచ్చింది. అసలు వివేకానందరెడ్డి హత్య అనేది మరణం లేకపోతే ఇది బాహ్య ప్రపంచానికి తెలియటం కంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణి భారతీరెడ్డికి తెలుసు. అయినా కూడా వాళ్ళు మరి ఆయన పార్థివ దేహాన్ని విజిట్ చేయడానికి అప్పటికొచ్చి చేరారు అనేది కూడా ప్రజలందరూ చూశారు ఆ రోజున. దీంట్లో మరి వైఎస్ సునీతారెడ్డి కూడా ఎంత ఆ 2019 ఎన్నికల నాడు ఆవిడకి ఇంత క్లియర్ కట్టుగా ఈ అభిప్రాయం లేకపోయినప్పటికీ అవినాష్ రెడ్డి చేయించాడనే ఒక ఊహ అయితే ఆవిడకు ఉంది. దాని మూలాన జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే విధంగా ఆయన మీదకు మాట్లాడకుండా మరి దీన్ని సప్రెస్ చేసి పెట్టే ప్రయత్నాలు కూడా ఆ రోజున సునీతారెడ్డి చేసింది. దాని మూలంగానే 2019 ఎన్నికల్లో వివేక హత్య కేసును కూడా ఒక రాజకీయ మలుపు తిప్పి వాళ్ళ లబ్ధి కోసం వాడుకోగలిగారు. కానీ ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు,
దీన్ని టీడీపీ నాయకుల మీదకి నెట్టే ప్రయత్నం చేయటం మూలాన సునీతారెడ్డి ఇక అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగితే ఇక అసలు విషయాలన్నీ బయటకు వచ్చాయి. సిబిఐ దర్యాప్తులో పక్కాగా దస్తగిరి వాంగ్మూలం ద్వారా మొత్తం అంతా క్లియర్ కట్గా వచ్చింది. గూగుల్ టేక్అవుట్లు కావచ్చు, లేకపోతే వివేకానంద రెడ్డి రాశాడు అని చెబుతున్న ఆ లెటర్ని నిన్హైడ్రిన్ టెస్ట్కి పంపించడం కావచ్చు, ఇత్యాది వ్యవహారాలు మొత్తం జరిగి చివరిలో మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చే సమయానికి మరి కేంద్రంలో ఉన్న వాళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి ఏమి లాలూచి పడ్డాడో, ఏమి మరి ఇక మ్యానిపులేషన్స్ చేసుకున్నాడో తెలీదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్టుగా సిబిఐ దర్యాప్తు దగ్గర ఆగిపోయింది. కానీ ఈ రోజున వైఎస్ సునీతారెడ్డి వేసిన ఈ పిటిషన్ మూలాన సిబిఐ అడకత్తర్లో పొగచక్కలాగా తయారైపోయింది. ఎందుకంటే సిబిఐ అంటే అదే స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని పేరుకు మాత్రమే కానీ అది ఎవరి చేతిలో కీలుబొమ్మ, ఎవరి పంజరంలో చిలక అనేది అందరికీ తెలిసిందే. మరి ఆ నాయకుల యొక్క ప్రోద్బలం ద్వారానే సిబిఐ కూడా పనిచేసేది. మరి ఈ రోజున సుప్రీంకోర్టులో సిబిఐ ఒకంత ద్వంద్వ వైఖరిలోనే వాళ్ళు ఆన్సర్ వేశారని చెప్పుకోవాలి. కోర్టు గనక కొనసాగించాలని అనుకుంటే గనుక మేము కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని వేశారు. ఇందులో దర్యాప్తు పూర్తయిపోయింది, మేము విచారణ మొత్తం పూర్తి చేసేసాం, ఇక విచారణ చేయటానికి ఏమీ లేదు, ఇలాంటివి ఏవి చెప్పలేదు. కోర్టు కోరుకుంటే మేము చేస్తామని చెప్పాం. 6 నెలలలోపు వాళ్ళు పూర్తి చేయమని మాకు టార్గెట్ ఇచ్చారు కాబట్టి 6 నెలల సమయం అయిపోయిందంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి మేము దర్యాప్తు చేయాలో, విచారణ కొనసాగించాలో అంటే మళ్ళీ కోర్టు ఆర్డర్ కావాలన్నట్టుగా వాళ్ళు ఆన్సర్ వేయటంతో మరి సుప్రీంకోర్టు కూడా దీన్ని ట్రయల్ కోర్టుకి అప్పచెబుతూ ఒక పిటిషన్ని ట్రయల్ కోర్టులో మీరు దాఖలు చేయండి అని సునీతారెడ్డికి 2 వారాల సమయం ఇచ్చారు. మరి ఇప్పుడు సునీతారెడ్డి ట్రయల్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేస్తే మళ్ళీ ఇది ఏళ్ల తరబడి కొనసాగింపుగా ఉండకుండా ఉండటం కోసం మరొక ఆదేశం కూడా ఇవ్వటం జరిగింది. 8 వారాల్లోపు దీన్ని దర్యాప్తు పూర్తి చేయండి, దీంట్లో ఉన్న నిజాలు ఏమిటి అనేది కానీ మీ ట్రయల్ కోర్టు ఇచ్చే దీని ఆధారంగా తరువాత మళ్ళీ వాళ్ళు ఏదన్నా దర్యాప్తు చేపట్టాలంటే చేపడతా ఉన్నట్టుగా చెప్పటం జరిగింది. దీంతో పాటుగా మరి ఇక ట్రయల్ కోర్టుకి ఈ విషయాన్ని ట్రయల్ కోర్టుకి అప్పగించడం మూలాన ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న నిందితులకి లభించిన బెయిల్ మాత్రం వాయిదా వేశారు. అంటే అక్కడ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు కానీ లేదు, దాని మీద ఏదైనా ఒక సందేహం ఉంటే మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టుకి సునీతారెడ్డి వస్తే కనుక ఆ విచారణ కూడా పూర్తయ్యేదాకా బెయిల్ రద్దు అంశం అయితే వాయిదా పడిపోయింది. అంటే అప్పట్లోనే అవినాష్ రెడ్డి బెయిల్ కానీ, భాస్కర్ రెడ్డి బెయిల్ కానీ ఇంకెవరి బెయిల్ రద్దు అయ్యే అవకాశమే లేదు. సిబిఐ ఇలాంటి ఆన్సర్ ఎందుకు వేయవలసి వచ్చింది అని అంటే ఇందాక మనం చెప్పుకున్నదే, దర్యాప్తు సంస్థ అనేది ఒక కొందరి చేతిలో ఉన్న కీలుబొమ్మలాగా తయారైపోవటం మూలాన వాళ్ళ మైండ్లోంచి వచ్చిన దీని ప్రకారంగానే ఇట్లాంటి ఆన్సర్లన్నీ వస్తాయి. మరి ఇప్పుడు ట్రయల్ కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది, దాంట్లో మరి సిబిఐ దర్యాప్తు కొనసాగింపుగా చెయ్యాలి అని ఏదన్నా ఆదేశం ఇవ్వటం జరుగుతుందా, మళ్ళీ దాని మీద సుప్రీంకోర్టుకి సునీతారెడ్డికి వ్యతిరేకంగా వస్తే ఆవిడైనా వెళ్ళొచ్చు, మరి అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తే వీళ్ళైనా వెళ్ళే అవకాశం ఉంది. దర్యాప్తు అయిపోయింది, ఇంకా అవసరం లేదనే, దీని ద్వారా మా బెయిల్ రద్దు అవుతాయి కాబట్టి మీరు అర్జెంటుగా దీన్ని తేల్చాలనో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. అంటే ఇంకా ఇది సుదీర్ఘ ప్రయాణం కొనసాగింపులాగానే కనిపిస్తుంది తప్ప ఈ 2 వారాల్లోనో 8 వారాల్లోనో ఈ 6 నెలల్లోనో ఈ సంవత్సరంలోనో తేలే విధంగా అయితే ఏం కనిపించడం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.